బెట్టింగ్ యాప్ల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిట్ నిన్న ముగ్గురు నిందితులను విచారించింది. హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్ అమృత చౌదరిని వేర్వేరుగా విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. బెట్టింగ్ యాప్లకు ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు మిగతా నిందితుల మాదిరిగానే సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. తాము గేమింగ్ యాప్లు అనుకుని మాత్రమే ప్రచారం చేశామని వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. యాప్ల నుంచి వచ్చిన డబ్బుల గురించి ప్రశ్నించగా బ్యాంకు లావాదేవీల సమాచారాన్ని ఇస్తామని చెప్పారు. ఈ కేసులో మొత్తం 25 మంది నిందితులను గుర్తించిన సిట్ ఇప్పటి వరకు 22 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించింది. రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్తో పాటు యాంకర్లు విష్ణుప్రియ, హర్ష సాయి, టేస్టీ తేజ, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు లాంటి వారు ఇప్పటికే వాంగ్మూలాలు ఇచ్చారు. ఇప్పుడు సినీ నటి మంచు లక్ష్మితో పాటు రీతు చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ను విచారించాల్సి ఉంది. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నందున రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కారణంగా కొంత గడువు అడిగినట్టు తెలిసింది. మంచు లక్ష్మి సైతం ఇతర పనుల్లో ఉన్న కారణంగా కొంత సమయం అడిగినట్టు సమాచారం. ఈ ముగ్గురిని విచారించి వాంగ్మూలాలు సేకరించిన తర్వాత నివేదికను సమర్పించనున్నట్టు తెలుస్తోంది.